ఈరోజు మానవాళికి ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి జబ్బు ఏమిటంటే, యేసుక్రీస్తు అనగా, క్రైస్తవులు అనగా, యెహోవా మెస్సీయను వెంబడించేటువంటి వారు అనగా ఇదేదో అమెరికా మతము, లేకపోతే లండన్ వాళ్ళ మతము, లేకపోతే ఇంకొకరి మతము కాదు. యెహోవా మెస్సీయ పుట్టింది మన ఏసియాలో, ఇజ్రాయెల్ దేశంలో ఆయన పుట్టాడు. అమెరికాలో పుట్టలేదు ఆయన, లండన్లో పుట్టలేదు ఆయన. లండన్కు సంబంధించినటువంటి దేవుడు కాదు, అమెరికాకు సంబంధించినటువంటి దేవుడు కాదు ఆయన. ఇజ్రాయెల్లో పుట్టాడు. భూమధ్యలో సెంట్రల్ పాయింట్లో ఆయన పుట్టాడు. అమెరికా మనకెంతో దూరం ఉంది, ఇజ్రాయెల్ మనకు బహు సమీపముగా ఉన్నది. ఆయన మనకు సమీపముగా ఉన్న ఆ ఇజ్రాయెల్ దేశంలో ఆయన జన్మించాడు. సరే, అక్కడ రాయబడినటువంటి మాటను బట్టి మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. ఈరోజు లోకంలో ఉన్నటువంటి తలంపు ఏమిటంటే, యేసుక్రీస్తు అనగా, యెహోవా మెస్సీయ అనగా ఆయన బీదల యొక్క దేవుడు, ఎస్సీ ఎస్టీల యొక్క దేవుడు, లేకపోతే పూర్ ఫెలోస్, బీదల యొక్క దేవుడు, డబ్బు లేనటువంటి వారి యొక్క దేవుడు. ఆయన డబ్బు లేక గతి లేక ఆయనను నమ్మారు. ఆయనను నమ్మారు. లేకపోతే కనుక ఆయన దేవుడుగా చలమని కాడు. బీదల యొక్క దేవుడు అనేటువంటి ముద్ర, ధనికులు, అధికారము కలిగినటువంటి వారు, పెద్ద కులములో ఉన్నటువంటి వారు, అది తక్కువ జాతికి సంబంధించినటువంటి మతము, తక్కువ జాతికి సంబంధించినటువంటి దేవుడు అనేటువంటి ముద్ర అక్కడ ఉన్నది. గమనించండి, అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడు. యేసుక్రీస్తు, యెహోవా మెస్సీయ బీదల యొక్క దేవుడు మాత్రమే కాదు, దరిద్రుల యొక్క దేవుడు మాత్రమే కాదు, ఆస్తి ఐశ్వర్యము లేని వారికి మాత్రమే దేవుడు కాదు, ఎన్నిక లేనటువంటి వారికి మాత్రమే కాదు, అనగద్రొక్కబడినటువంటి జాతికి సంబంధించిన వారి యొక్క దేవుడు మాత్రమే కాదు. లేఖనము చెబుతున్నటువంటి సత్యం ఏమిటంటే, ఆయన సర్వలోకమునకు రాజై ఉన్నాడు. హల్లెలూయా! సర్వలోకమునకు రాజై ఉన్నాడు. ఆయన ప్రతి మనిషిని ఆయన తన పోలికగా సృజించుకున్నాడు కనుక, ఆయన ప్రశస్తమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తము ఆయన బిడ్డల కొరకు కార్చాడు గనక సర్వ మానవాళికి ఆయన తండ్రి అయి ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! ధనవంతుడైనప్పటికీ ఆయనను వెంబడింపవలసినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది? బీదల యొక్క దేవుడే అయితే కేవలము స్త్రీలు కొద్ది మందిగా ఆయనను వెంబడించేటువంటి స్థితిలో ఆయన బోధ ఉంటే, ఆయన దేవుడైతే ఆ ధనవంతుడు అనబడినటువంటి అరిమతయ యోసేపు ఎందుకు ఆయనను వెంబడించాడు? ఎవరు ఆయన చూస్తే, ఇంకా కాస్త చూస్తే గనక, ఆయన ఒక అధికారము కలిగినటువంటి వాడై ఉన్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 50వ వచనం. అరిమతయ యోసేపు అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు ఒకడు ఉండెను. ఒక అధికారము కలిగినటువంటి వాడై ఉన్నాడు, ఒక అధికారిగా ఉన్నటువంటి వాడు. అక్కడ జరుగుతున్నటువంటి సంభాషణలు వింటూ ఉన్నాడు. ఇదిగో ఈ యొక్క యెహోవా మెస్సీయ చెబుతున్నటువంటి బోధ తప్పుడు బోధ. ఇది లేఖనానికి విరోధము. అతన్ని నాశనము చేయడానికి మనము ప్రణాళిక చేద్దాం. అతని మీద బురద చల్లుదాం. అవసరమైతే అతన్ని చంపేద్దాము. ఆ డిస్కషన్లో ఆయన అక్కడ ఉన్నాడు. ఆ సంభాషణలో అక్కడ ఉన్నాడు. అక్కడ జరుగుతున్నట్టు